అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల బామ్మ జాహ్నవి కపూర్. ఇక ఇలా నాయన బాలీవుడ్ లో బడా నిర్మాత కాబట్టి ఈమెకి ఫస్ట్ ఛాన్సే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో వచ్చింది. సైరన్ రీమేక్ తోని దడక్ తోని మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఫీమేల్ ఓరియంటెడ్ గుంజన్ సక్సేనా బయోపిక్ లా నటించింది. అది కూడా రియల్ లైఫ్ ఎయిర్ ఫైటర్ లెక్క నటించింది అనమాట. పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేసిన సైన్మాలన్నీ పెద్దగా ఆడలేదు. ఇక దీంట్లో విశేషం ఏందనంటే ఈ సైన్మాలకు అన్నిటికీ ఇలా తండ్రే ప్రొడ్యూసర్ అనేది విశేషం అనమాట. ఇక కూతురు కెరియర్ కోసం గట్టిగానే జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ బాలీవుడ్ లో నిలబెట్టడానికి మాత్రం చేసిన ప్రయత్నాలు ఎక్కువ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈమెకి ఊహించని విధంగా తెలుగులో గట్టిగా ఆఫర్లు వచ్చినాయి. ఎన్టీఆర్ దేవర సైన్మాల అట్లనే RC16 లా వీళ్ళిద్దరికి జోడీ లెక్క నటించే అవకాశం అయితే అందుకుంది. కానీ ఇక ఈమె అసలు కెరియర్ ఇప్పుడే మొదలైందనమాట. ఇక ఈ రెండు పాన్ ఇండియన్ లెవెల్ లా గట్టిగానే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు కాబట్టి ఇక జనాలకు కూడా మస్తుగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఇక ఈ రెండిట్లలో ఏ సినిమా హిట్ అయినా కానీ ఈమె పాన్ ఇండియా హీరోయిన్ లెక్క మారిపోతుంది. ఇక ఈమె ఇమేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోండి. మరి RRR హీరోలు ఈ అమ్మడికి ఎంతవరకు సక్సెస్ ఇస్తారు అనేది చూడాలి. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. ఈ రెండు సైన్మాలలో మీరే సైన్మా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.